హలో హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జానీ స్టడీ సర్కిల్. ఈరోజు డిఎస్సికి సంబంధించి ఈ తక్కువ పోస్టులలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంతేకాకుండా ఎస్జిటి 1744 పోస్టులు మొత్తం ఓవరాల్ ఏపీ మొత్తం కలిపి ఇవి జిల్లాకు వచ్చి ఎన్ని పోస్టులు ఉంటాయి, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2535 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించి ఈరోజు ప్రిపరేషన్ ప్లాన్, అదేవిధంగా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయో మనం తెలుసుకుందాం. మీరు చూసుకుంటే ఇప్పటి వరకు వీడియో అనేది లేట్ అయిందండి, కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల. ఈ రోజు నుంచి మీకు వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. అంతేకాకుండా డిఎస్సికి అత్యంత కీలకమైన సబ్జెక్ట్ ట్రై మెథడ్. ఈ ట్రై మెథడ్ కూడా మీకు పార్ట్ 1 నుంచి ఎన్నైతే పార్ట్స్ ఉంటాయో ఆ ట్రై మెథడ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఈ రోజు నుంచి మీకు వీడియోస్ అనేవి వస్తాయి. ప్లీజ్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో పెట్టగానే మీ దగ్గరికి వస్తుంది. మనం ఒకసారి చూసుకుంటే ఈ డిఎస్సికి సంబంధించి పోస్టులు అనేవి చాలా తక్కువ అండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈ డిఎస్సి పోస్టులు ఇందులో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం వల్ల, ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉండడం వల్ల పోస్టులు అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏవైతే ఈ 2000 పోస్టులు ఉన్నాయో, అంతేకాకుండా నెక్స్ట్ డిఎస్సికి కూడా ఒక 2500 పోస్టులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ తక్కువ పోస్టులు ఉన్నా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన జిల్లాకు వచ్చి ఎన్ని పోస్టులు ఉంటాయి ఒకసారి మనం చూసుకుంటే, మనం ఒకసారి చూస్తేనండి గ్రూప్ 2, ఈ గ్రూప్ 2కి సంబంధించి చాలామంది అభ్యర్థులు దగ్గర ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మంది అభ్యర్థులు అనేవి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. మన ఎస్జిటి చూసుకుంటే జిల్లాకు వచ్చి, ఇది జిల్లాకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఒక 15,000 లేదా ఒక 20,000, మరీ ఎక్కువైతే ఒక 25 నుంచి 30,000 మంది మాత్రమే అప్లికేషన్ పెడతారండి. వాటితో పోల్చుకుంటే మన ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. సార్ మరి ఎస్జిటి పోస్ట్ అనేవి చాలా తక్కువ, మేము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఈ ప్రిపరేషన్ గురించి మీరే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో ఒక్కొక్క జిల్లాకి 400 పోస్టులు, కొన్ని జిల్లాలకి 500 పోస్టుల పైనే పోస్టులు ఉండడం జరిగింది. అప్పుడే మనకి పోస్ట్ రాలేదంటే ఈ తక్కువగా ఉన్న పోస్టుల్లో మనకి జాబ్ మనం ఎలా సాధిస్తాం అనేది మీరు ఒకసారి చూసుకుంటే, జిల్లాకు వచ్చి ఇంతకు ముందులాగా ఎక్కువ పోస్టులు అనేవి ఉండడం జరగదు. ఎన్ని పోస్టులు ఉంటాయంటే మహా ఎక్కువైతే ఒక 100 నుంచి ఒక 150 పోస్టులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. దీనిని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఓన్లీ మీకు టెక్స్ట్ బుక్ అండి, టెక్స్ట్ బుక్ మాత్రమే ఈ జాబ్ని మిమ్మల్ని నిర్దేశిస్తుంది. మనం చూసుకుంటే అక్టోబర్ 15న డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మనకి టైం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచి ఎవరైతే ఈ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చూసుకుంటే లాస్ట్ టైం డిఎస్సిలో 0.5 లేదంటే 1 మార్కులో జాబ్ పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల. వాళ్ళు ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది లేక జాబ్స్ అనేవి పోయాయి. మీరు చూసుకుంటే అక్టోబర్ 15 నోటిఫికేషన్ అనేది వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్. ఈ మధ్యలో మనకి టైం అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ టైంని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రీవియస్ పేపర్ చూస్తూ డిఎస్సిలో బిట్స్ అనేవి ఎలా వచ్చాయి, ఇంతకుముందు బిట్స్ మనం ఎక్కడ పోగొట్టేసాం అని చూసుకుంటే డిఎస్సి క్రాక్ చేయడం పెద్ద సమస్య ఏం కాదండి. మీరు చూసుకుంటే ఏపీ పోలీస్ కానీ, గ్రూప్స్ కానీ, సచివాలయం, వీటికి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుందండి. అంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ ఒక దగ్గరే ఉండదు. మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు గ్రూప్ చూసుకుంటే అందులో ఒక దానికి సంబంధించిన ఒక కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ అనేది ఎక్కడి నుంచి అయినా ప్రశ్న అనేది అడగవచ్చు. కానీ మన డిఎస్సి చూసుకుంటే మన క్లియర్గా చెప్తాడు ఏమని, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ని మనం క్షుణ్ణంగా ప్రిపేర్ అయితే జాబ్ అనేది సాధించవచ్చు. మీకు నేను తెలియజేసిన డిఎస్సికి సంబంధించి ఏదైతే ట్రై మెథడ్ ఉందో దాన్ని పార్ట్స్ వైజ్గా పార్ట్ 1 నుంచి ట్రై మెథడ్ ఎన్నైతే పార్ట్స్ వస్తాయో ఈ ట్రై మెథడ్ మొత్తం చెప్పే ప్రయత్నం నేను చేస్తానండి. ఈరోజు నుంచే మీరు చేయాల్సిందల్లా
ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర వస్తుంది. థ్యాంక్ యూ.